హాయ్ అందరికీ రాజేశ్వరి టాక్స్ ఛానల్కు స్వాగతం. అమ్మ చెప్పే నీతి కథలు. కథ పేరు పూలు తేనెటీగ. అనగనగా ఒక అందమైన పచ్చని తోటలో రకరకాల రంగుల పూలు ఉండేవి. గులాబీలు, మల్లెలు, బంతి పూలు, పొద్దుతిరుగుడు పూలు. ఆ తోట ఎప్పుడూ సందడిగా, సువాసనలతో నిండి ఉండేది. వాటి మధ్య తిలక అనే చిన్న తేనెటీగ నివసించేది. అది సంతోషంగా, కష్టపడి పనిచేస్తూ దయగా ఉండేది. ప్రతి ఉదయం తిలక పువ్వుల నుండి పువ్వులకు జుమ్మంటూ వెళ్లి మెల్లిగా తేనెను సేకరించి ఆనందాన్ని పంచేది. అన్ని పువ్వులకు తిలక అంటే చాలా ఇష్టం. అది చాలా సున్నితంగా ఉండేది, ఎవరికీ హాని చేయలేదు. ఒకరోజు తోటలో ఒక కొత్త పువ్వు పూసింది. అది చాలా ప్రకాశవంతంగా, పెద్దదిగా, తన అందం గురించి చాలా గర్వంగా ఉండేది. అది ఇలా అనుకుంది, నేను ఇక్కడ అందరికంటే అందమైన పువ్వును. ఒక ప్రత్యేకమైన తేనెటీగ మాత్రమే నా దగ్గరకు రావాలి. తిలక దాని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పువ్వు తన రేకులను మూసుకుంది. వెళ్ళిపో, అంది అది. నువ్వు కేవలం ఒక చిన్న తేనెటీగవి. నీలాంటి వాళ్ళు నాకు వద్దు. తిలక ఆశ్చర్యపోయి మర్యాదగా నవ్వింది. సరే, పర్వాలేదు అని చెప్పి ఎగిరిపోయింది. రోజులు గడిచాయి. ఆ గర్విష్టి పువ్వు దగ్గరకు ఏ తేనెటీగలు రాలేదు. దానికి ఒంటరితనం అనిపించడం మొదలైంది. సూర్యుడు వేడిగా ఉన్నాడు. అది పెరగడానికి ఒక సందర్శకుడి సహాయం అవసరం. చివరికి ఒకరోజు తిలక తిరిగి వచ్చింది. ఆ పువ్వు మెల్లిగా అంది, నన్ను క్షమించు, తిలక. నేను మొరటుగా ప్రవర్తించాను. నన్ను క్షమిస్తావా? తిలక నవ్వి ఇలా బదులిచ్చింది, ఖచ్చితంగా. సహాయం చేయడానికి నేను సంతోషిస్తున్నాను. అది మెల్లిగా పువ్వుపై వాలి తేనెను సేకరించింది. ఆ రోజు నుండి ఆ పువ్వు ఇక గర్వంగా లేదు. అది స్నేహపూర్వకంగా, వినయంగా ఉండటం నేర్చుకుంది. కథలోని నీతి: నిజమైన అందం దయ మరియు వినయంతో వస్తుంది, గర్వంతో కాదు.